Hi, hello, dear students. How are you? I hope you are doing great. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I am going to teach the various levels of objective type examinations regarding the maths with amazing super tips and tricks, especially JEE Mains and MSET. Already uploaded more and more videos on JEE Mains point of view and MSET point of view. So playlists are added in below description. So without missing, you can watch it. Okay, in today's video, I'm going to discuss about one of the simple and interesting topic regarding the MSET. So what the topic is mean value theorem. From this one question will give only two statements you have to know regarding this topic. Are you ready? Yes, without delay, let's get started. I'm requesting you all, if you're not yet subscribed, please subscribe my channel. At the same time, click the bell notification, then every video notified to you. Without missing, you can watch it for your better progress. Okay na? Ee roju మన వీడియోలో ఏం చెప్పుకుందాం అని చెప్పాను, mean value theorem. There are two types of the mean value theorems. Those are, I'm giving the statements here. Only one point is the differ both of the theorems. What is that? One is the Rolle's theorem, another is Lagrange's mean value theorem. Rolle's theorem, Lagrange's mean value theorem లో ఫస్ట్ మన స్టేట్మెంట్ ఏంటంటే ఫంక్షన్ ఎఫ్ ఏ టు బి నుంచి క్లోజ్ ఇంటర్వెల్ ఏ టు బి టు ఆర్ డిఫరెంట్ అవుతుంది. ఎలాగా? ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి అండ్ డిరైవబుల్ అంటే డిఫరెన్షియబుల్ అని ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఇన్ కేస్ ఆఫ్ రోల్స్ థియరమ్ దిస్ పాయింట్ 3 is f of a is equals to f of b, then there exists at least one c which is belongs to open interval a to b, then and also there is such that f dash is equal 0. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి టు ఆర్ ఉంటుంది, కంటిన్యూస్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి అవ్వాలి, డిరైవబుల్ అండ్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అవ్వాలి. ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి, ఇది థర్డ్ స్టేట్మెంటే రెండింటికి డిఫరెన్స్. ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ సేమ్ ఉంటాయి రెండింటికి. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ రోల్స్ థియరమ్. ఎలాగా? ఎఫ్ డాష్ ఈక్వల్ 0 అయితే సి అనే వాల్యూ ఏబి ఓపెన్ ఇంటర్వెల్లో అడ్జస్ట్ అవ్వాలి. అది రోల్స్ థియరమ్ అంటే సింపుల్గా నేర్చుకోండి. అలాగే లగ్రేంజెస్ మీన్ వాల్యూ థియరమ్ మనం షార్ట్ ఫామ్లో ఎల్ఎంవి అంటాం. ఇక్కడ కూడా ఎఫ్ ఏ టు బి ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి, డిరైవబుల్ అవ్వాలి, అండ్ ఆల్సో దే రిజిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి లైక్ దిస్. బట్ ఇయర్ వాట్ ఈస్ ద కండిషన్? ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇక్కడేమో ఎఫ్ డాష్ సి 0 తీసుకోవాలి, ఇక్కడ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ తీసుకోవాలి, అంతే. లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 1. ద వాల్యూ ఆఫ్ సి in the Rolle's theorem for f of x is log of sin x given in the interval pi by 6 close interval to pi by 6 interval. అంటే ఇక్కడ a b తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ a అనేది pi by 6, b అనేది pi by 6. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? log of sin x అన్నాడు. ఏ థియరం అన్నారు? రోల్స్ థియరం అన్నాడు. ఏ వాల్యూ అడిగాడు? సి వాల్యూ అడిగాడు. అంటే రోల్స్ థియరం మనం ఆర్డర్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఇదే ఫామ్లో ఉంది, లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ 1/sin x ఇంటూ అగైన్ సైన్ ఎక్స్ డెరివేటివ్ హ్యావ్ టు రైట్ సైన్ ఎక్స్ డెరివేటివ్ వీ కెన్ రైట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఎఫ్ డాష్ సి 0 తీసుకోవాలి. ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కున్నాను, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను. ఓకేనా? ఇంకా సి ప్లేస్లో ఏం పెట్టాలి? ఎక్స్ ప్లేస్లో సి పెడితే కాస్ బై సైన్ కాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. కాట్ సి ఈజ్ ఈక్వల్ 0. కాట్ ఎప్పుడు 0 అవుతుంది? ఈ వాల్యూస్లో pi by 6 మధ్యలో ఉండాలి వాల్యూ. కాట్ సి 0 అవ్వాలి. కాట్ ఈజ్ 0 ఫర్ 90 వాల్యూస్. కాట్ 0 ఎప్పుడు అవుతుంది? 90 degrees. అంటే ఇండైరెక్ట్గా సి వాల్యూ pi by 2 విచ్ ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ pi by 6 to pi by 6 ఆర్ నాట్. అంతే, అయిపోయింది. కాట్ 0 అవ్వాలంటే 90 degrees ఉండాలి. అంతే, ఆప్షన్లో చూసేసంటే డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ ఉంటుంది. జనరల్ సొల్యూషన్ ఏం పట్టించుకోవద్దు, ఆప్షన్ చూసి 0 అయ్యే వాల్యూ ఏంటో చెక్ చేసుకోండి. సరే, ఓకేనా? అర్థమైందా? డెరివేటివ్ 0 తీసుకోండి, ఎక్స్ ప్లేస్లో సి పెట్టేసేయండి, బికాస్ రోల్స్ థియరమ్ అని ఇచ్చాడు కాబట్టి. ఇజ్ ఇట్ ఓకే? నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూ ఆఫ్ సి, ఇయర్ ఆల్సో ఆస్కింగ్ ద వాల్యూ ఆఫ్ సి ఓన్లీ, రోల్స్ థియరమ్ ఓన్లీ ఆల్సో మెన్షన్. ఇయర్ ఫంక్షన్ ఈ చేంజ్ లైక్ దిస్. ఫంక్షన్ చేంజ్ అవుతుంది, వాల్యూస్ ఏబీ చేంజ్ అయ్యాయి. ఇక్కడేమో వేరే ఉండి ఇక్కడ -1 ఉంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇయర్? ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, మనకి ఏం బేస్ లేకపోతే ఎల్ అని కూడా రాయిస్తాను. ఎల్ అండ్ ఆఫ్ అంటే లాగ్ అని అర్థం. ఎల్ అండ్ ఆఫ్ x² + 2 మైనస్ log 3. బేస్ లేదు అంటే ఇండైరెక్ట్గా బేస్ ఈ ఉంది, దాన్ని న్యాచురల్ బేస్ అంటారు. అప్పుడు లాగ్ని ఎల్ఓజీ అని ఎల్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ డాష్ సి చూద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ చేయండి ఫస్ట్.
ఎఫ్ డాష్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ఫార్మ్ డెరివేటివ్ 1/x² + 2 ఇంటూ అగైన్ x² + 2 డెరివేటివ్ 2x. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ 2 కాన్స్టెంట్ 0 కదా. ఇంకా లాగ్ 3 ఇట్ సెల్ఫ్ ఓన్లీ కాన్స్టెంట్, ఇట్స్ డెరివేటివ్ ఇస్ ఆల్సో 0. ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. మనము అకార్డింగ్ టు రోల్స్ థియరం ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మీన్స్ 2c/c² + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇక్కడ c² + 2 అనేది ఎప్పుడు 0 కాదు, అంటే ఇండైరెక్ట్గా 2c ఈజ్ ఈక్వల్స్ టు 0, c ఈజ్ 0. c బిలాంగ్స్ టు -1 to c0 బిలాంగ్స్ టు -1 to +1 ఓపెన్ ఇంటర్వల్ ఆర్ నాట్? ఎస్, కంపల్సరీ -1 to +1 ఓపెన్ ఇంటర్వెల్లో ఉంది కాబట్టి c వాల్యూ 0 పెట్టుకోవాలి. ఒకవేళ ఇది లేదనుకోండి, ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. అర్థమైందా? ఇక్కడ కంపల్సరీ ఇది చూడాలి, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. మనకి వచ్చే వాల్యూ వాడు ఇచ్చిన రేంజ్లో ఓపెన్ ఇంటర్వెల్లో ఉండాలి అకార్డింగ్ టు రోల్స్ థియరం కానీ లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థియరం కానీ. 0 ఉంది, అది -1 to +1 మధ్యలో ఉంటుంది అది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. సింపుల్ వే we can do it easily, there is no difficult at all, right? Look at the question number 3. What is given? For the function f of x, Rolle's theorem holds in the interval closed interval 1 to 3, అంటే ఇక్కడ a1 b3 అండ్ c వాల్యూ ఇచ్చేసాడు. ఇక్కడ c వాల్యూ ఇచ్చాడు, మనము ab వాల్యూస్ కనుక్కోవాలి. దెన్ ab వాల్యూస్ ఈజ్ మెన్షన్, దెన్ ab అనేది మనం ఏంటనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ అంటే ab వాల్యూస్ కనిపిస్తుంది కదా, అన్నోన్ వాల్యూస్, అవి క్యాలిక్యులేట్ చేయాలి. c0 తీసుకోండి. ఇక్కడ ఏ థియరం అన్నాడు? రోల్స్ థియరం. రోల్స్ థియరం అన్నాడు కాబట్టి ఇమీడియట్లీ యూ కెన్ చూస్ వాట్? ఎస్, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకొని ఎఫ్ డాష్ సి 0 తీసుకోండి. ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ కలెక్ట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే చూడండి, డెరివేటివ్ ఆఫ్ x³ ఈజ్ 3x² మైనస్ డెరివేటివ్ ఆఫ్ 6 × x². x² డెరివేటివ్ ఇస్ 2x, 2 × 6 12x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ax ఈజ్ a, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ b ఈజ్ 0, రైట్? ఇప్పుడు ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి? 3c² - 12c ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. c వాల్యూ ఏది ఇచ్చాడు మనకి? 2 + 1/√3. c వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. 3 of 2 + 1/√3 హోల్ స్క్వేర్ -12 × 2 + 1/√3 ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? తర్వాత దీన్ని ఎక్స్పెండ్ చేసుకుందాం. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది కదా, 3 × a + b హోల్ స్క్వేర్, a 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab, 2 2s 4, 4/√3 ప్లస్ b స్క్వేర్ అంటే 1/3. ఇది ఎక్స్పెండ్ చేస్తే -24 - 12/√3 ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఓకే. నా క్యాలిక్యులేషన్ చూద్దాం. 3 4s 12, 3 4s 12/√3, రైట్? దెన్ 3 × 1/3 అంటే 1 -24 -12/√3, రైట్? విత్ ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? వాట్ హ్యాపెండ్? ప్లస్ 12/√3 -12/√3 క్యాన్సిల్. 12 + 1 ఇది క్యాన్సిల్ అయిపోయింది. 12 + 1 13, 13 - 24 ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. 13 - 24 అంటే -11 ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. a ఈజ్ ఈక్వల్స్ టు 11 వచ్చింది. మీరు డెరివేటివ్ చేసినప్పుడు అసలు b అనే టర్మ్ లెస్ లేదు ఇక్కడ, అంటే b టర్మ్ ఎనీ రియల్ నెంబర్. బట్ డెరివేటివ్ తీసుకోవాలి కదా రోల్స్ థియరం ప్రకారం. ఎఫ్ డాష్ 0 అయినప్పుడు a వాల్యూ 11 వచ్చింది. we cannot find out b particular value, indirectly b is any value, therefore which option is correct one? Yes, a is 11, b is any value, that is the fourth option, right? ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఒకసారి అర్థం చేసుకోండి మెయిన్ కండిషన్ ఏంటి అని అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. ఫోర్త్ వన్, ద వాల్యూ ఆఫ్ సి లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థియరం వీ హ్యావ్ టు యూజ్ హియర్. ఇక్కడ వరకు మనం మీన్ రోల్స్ థియరం చేస్తే ఇప్పుడు లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్లో ఆ సికి ఎఫ్ డాష్ సి ఫార్ములా ఏంటో గుర్తు చేసుకోండి. ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు? 1 e అంటే a1 be. యాజ్ యూజువల్ ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? ఎఫ్ డాష్ ఎక్స్ log x derivative 1/x. ఓకే, అకార్డింగ్ టు LME what you know? Lagrange's mean value తో f dash c is equals to f of b minus f of a by b minus c. f of b అంటే b ప్లేస్లో ఉంది, e ఉంది, అంటే f of e minus a is a 1, f of 1 by b minus 1 అంటే e minus 1, అంతేనా? f of e అంటే ఈ ఫంక్షన్ fx ప్లేస్లో x ప్లేస్లో e పెట్టండి. f of e అంటే log e. log e వాల్యూ తెలుసా మీకు? ఎస్, log e వాల్యూ ఈజ్ 1 మైనస్ f of 1. f of 1 అంటే log 1. log 1 వాల్యూ 0 by 1 e minus 1 is e minus 1 ఓన్లీ.
therefore 1 by e minus 1. ఓకే, f dash is equal 1 by e minus 1. వాడు ఏమడిగాడు? దెన్ వాల్యూ ఆఫ్ c ఇన్ ద Lagrange's మీన్ వాల్యూ థీరం ఫర్ ఆల్ f of x is equal. ఇప్పుడు f dash c, f dash x ఏంటి మనకి 1 by x కదా, f dash c అంటే f dash c is equals to 1 by c. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో f dash c ప్లేస్లో 1 by c పెట్టండి. 1 by c is equal 1 by e minus 1 అంటే c is equals to e minus 1. అంతేనా? అంతే. f dash x ఉంది మన దగ్గర, f dash c అంటే 1 by c. లెఫ్ట్ సైడ్ f dash c ప్లేస్లో 1 by c వచ్చింది, రైట్ సైడ్ 1 by e minus 1 వచ్చింది. 1 by c is equal 1 by e minus 1 అంటే క్లియర్గా c is equals to e minus 1. c is equal e minus 1 is which option? Yes, clearly second option. That's it. Now look at the fifth question, which is given MSET 2018, one of the shift. In same year, another question is given in another shift. Same model, same ditto model, only values are changed. I'm explaining this one. This is I'm giving for your work. Try to do and put your result in the comment section. I have given the options also. Okay, ఇది కూడా సేమ్ క్వశ్చన్స్. ఏ మోడల్ ఉన్నాయి, ఓన్లీ వాల్యూస్ చేంజ్ ఉన్నాయి అంతే, ఫంక్షన్ స్లైట్లీ చేంజ్ అంతే. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఎఫెక్ట్స్ అనేది కంటిన్యూస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,4, డిఫరెన్షియబుల్ ఓపెన్ ఇంటర్వెల్ 0,4 అంటే ఏబీలు 0,4 ఇచ్చేస్తాడు ఇండైరెక్ట్గా. అండ్ f of 0, 4, f of 4 వాల్యూ -2 అండ్ g of x ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ f of x by x plus 2. ఈ ఫంక్షన్ ఇచ్చాడు g, దెన్ ద వాల్యూ ఆఫ్ g dash c కావాలి ఫర్ సమ్ Lagrange's constant c belongs to 0 to 4. అంటే మనకి స్టేట్మెంట్ ప్రకారం ఏ స్మాల్ ఏ అంటే 0, స్మాల్ బి అంటే 4. g dash c Lagrange's మీన్ వాల్యూ ప్రకారం g dash c ఏంటి? f బదులు g ఫంక్షన్ తీసుకోవాలి. g dash c అంటే g of b మైనస్ g of a బై b మైనస్ a తీసుకోవాలి. g of b అంటే ఏంటి? g of 4 వాల్యూ కావాలి. g of a అంటే g of 0 వాల్యూ కావాలి. ఆ వాల్యూస్ ఫస్ట్ మనం కనుక్కోవాలి. what is the g of x is given here? f of x by x plus 2. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద g of a అంటే g of b కనుక్కుందాం. g of b అంటే 4 పెట్టుకోవాలి. g of 4 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లేస్లో 4 పెట్టండి. f of 4 by 4 plus 2 6 అయింది. f of 4 వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ -2. -2 by 6 ఈజ్ -1 by 3. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ g of 4 వాల్యూ వచ్చింది. ఇప్పుడు g of 0 వాల్యూ అంటే ఏం చేయాలి? ఇప్పుడు x ప్లస్లో 0 పెట్టండి. ఇక్కడ f of 0 by 0 plus 2, 0 plus 2 అంటే 2. f of 0 వాల్యూ ఇచ్చాడంతా 4, 4 by 2, 4 by 2 అంటే 2 ఉంది. అంటే g of 4 వాల్యూ ఉంది, g of 0 వాల్యూ ఉంది. మనకి ఏం అడిగారు ఇక్కడ? g dash c by the Lagrange's what you know by LMV. g dash c is equals to g of b minus g of a by b minus c. అంతేనా? g dash c is equals to g of b అంటే g of 4 మైనస్ g of a అంటే g of 0 by 4 minus 0. g of a వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1 by 3. g of a అంటే g of 4 వాల్యూ -1 by 3. g of b వాల్యూ g of 4 అంటే -1 by 3 వచ్చింది కదా. నెక్స్ట్ మైనస్ g of 0, g of 0 వాల్యూ 2 by 4 minus 0 అంటే 4. అంతేనా? చాలా ఈజీ. ఇప్పుడు చెప్పండి LCM తీసుకుంటే 3 to 6 -1 -6 by 3 into 4 12 అయింది. -6 -1 -6 అంటే -7 by 12. Yes, that's it. -12 7 by 12 ఈచ్ ఆప్షన్. ఇట్ ఈస్ క్లియర్లీ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? అక్కడ ఇక్కడ ఏబీల బదులు 4 0 ఉన్నాయి. ఓకేనా? g dash c కావాలంటే g of 4 g of 0 వాల్యూస్ అంటే g of b g of a వాల్యూస్ మనకు తెలియవు, కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఎఫ్లో ఇచ్చాడు, ఎఫ్ యూజ్ చేసి g of 4 g of 0 వాల్యూస్ కనుక్కొని పెట్టుకున్నాం. ఇప్పుడు g dash c ఏంటి? బై ద Lagrange's మీన్ వాల్యూ తీయడం g of b మైనస్ g of a బై b మైనస్ a. b ప్లేస్లో 4 తీసుకోవాలి, a ప్లేస్లో 0 తీసుకోవాలి. అంటే g of 4 మైనస్ g of 0 బై 4 మైనస్ 0. g of 4 g of 0 వాల్యూస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ యూజ్ చేసేస్తే మనకు కావాల్సిన g dash c రిజల్ట్ వచ్చింది. దట్ ఈస్ -7 by 2. కెన్ యూ డూ సేమ్ క్వశ్చన్? దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ AB ప్లస్ డిఫరెన్షియబుల్ 0 4 6 0 6 మా ఇక్కడ 0 6 ఇక్కడ రాంగ్ రాస్తాం. 0 6 ఇది ఓపెన్ ఇంటర్వెల్ 0 6. ఓకేనా? రైట్. 0 6 అంటే B ప్లేస్లో 6 ఉంది, A ప్లేస్లో 0 ఉంది. 0 6 0 6 ఓపెన్ ఇంటర్వెల్, ఇది క్లోజ్ ఇంటర్వెల్. రైట్ మా? సేమ్ వాల్యూస్ చేంజ్ ఉంటాయి, ఫంక్షన్ కూడా సేమ్ ఇంచుమించు. ఇక్కడ x+2 ఉంటే ఇక్కడ x+1 ఉంది. Try to do it, right? Look at the question number 7.
What is given here? Let f dash x be differentiable for x belongs to closed interval 0 1 such that f of 0 is 2, g of 0 is 0, f of 1 is 6. Here let there exist a real number some c belongs to open interval 0 to 1 such that f dash c is equals to 2 times of g dash c. Then the value of g of 1 is, మనకి ఇక్కడ ఏబిఎల్ ప్లేస్లో 0 1 ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ 0, జీ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూస్ ఇచ్చాడు. జీ ఆఫ్ 1 వాల్యూ మనకి తెలియదు, అది కనుక్కోవాలి. కానీ వాటి మధ్య రిలేషన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ 2 టైమ్స్ ఆఫ్ జీ డాష్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్కడ థీరం మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇండైరెక్ట్గా లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఉంది. జీ ఆఫ్ 0 వాల్యూ మనం జీ ఆఫ్ 1 కనుక్కోవాలి. అందుకని లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఫర్ బోత్ ద ఫంక్షన్స్ ఎఫ్కి జీకి రెండింటికి ఇచ్చారు. మనకి ఫంక్షన్ అంటే తెలియదు, కానీ మనకి ఫార్ములా ఏంటి తెలుసు? ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు ద లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. రైట్? బి అంటే ఏంటి ఇక్కడ? 1, ఏ 0. దట్ ఈస్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై బి మైనస్ ఏ అంటే 1 మైనస్ 0. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 6 ఇచ్చాడు. 6 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 2 ఈజ్ గివెన్. 6 మైనస్ 2 బై 6 మైనస్ 1 అంటే 1 మైనస్ 0 అంటే 1. 6 మైనస్ 2 అంటే 4. అంటే ఎఫ్ డాష్ సి వాల్యూ 4 ఉంది మన దగ్గర. అలాగే జీ డాష్ సి కనుక్కోండి. జీ డాష్ సి అకార్డింగ్ టు ద ఫార్ములా జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. రైట్? ఇప్పుడు జీ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. జీ ఆఫ్ బి, జీ ఆఫ్ బి అంటే ఏంటి? 1. జీ ఆఫ్ 1 మైనస్ జీ ఆఫ్ 0 బై 1 మైనస్ 0. రైట్? జీ ఆఫ్ 1 అంటే ఎంత ఇచ్చాడు? జీ ఆఫ్ 1 మనకు తెలియదు, జీ ఆఫ్ 1 అనుకోండి. మైనస్ జీ ఆఫ్ 0 ఇవి 0, జీ ఆఫ్ 0 బై 1 మైనస్ 0 1 అంటే దిస్ ఇస్ జీ ఆఫ్ 1. వాట్ యూ హ్యావ్? జీ డాష్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ 1 వీ హ్యావ్ అండ్ ఎఫ్ డాష్ సి జీ డాష్ సి రిలేషన్ యూ హ్యావ్. ఓకే, ఈ ఎఫ్ డాష్ సి జీ డాష్ సిని ఈ రిలేషన్లో వాడు ఇచ్చిన రిలేషన్లో పెట్టుకోవాలి. వాట్ ఇస్ రిలేషన్ గివెన్? ఎఫ్ డాష్ సి ఈజ్ గివెన్ యాజ్ 2 ఇంటూ జీ డాష్ సి. సబ్స్టిట్యూట్ హియర్ ఎఫ్ డాష్ సి ఎంత వచ్చింది మనకి? 4. 4 ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ g dash c is equals to g of 1. Okay na? 2 cancel in 4 2 times g of 1. What is the g of 1 value is? 2. That's it. g of 1 is 2 each option. Clearly second option. Ikkada indirectly Lagrange's mean value theorem use cheyali. Idi kuda once previous years lo given MSET question. Right? Come to this question number 8, which is given as MSET 2021 5th August shift 1 also same question is given. Okay? ఇప్పుడు ఈ మంత్లో జరిగింది కదా, ఆగస్టు 5th ఆగస్టు షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఇది క్లియర్గా మెన్షన్ చేసినట్టు ఫంక్షన్ని 2 వేస్గా డిఫైన్ చేస్తారు. ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0 to 1 అండ్ 2 మైనస్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 1 to 2. అంటే ఇక్కడ మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 2 అంటే మనం ఏబిలు 0 2 తీసుకోవాలి. రైట్? దెన్ రోల్స్ థీరమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికాస్ రోల్స్ థీరమ్ అప్లికబుల్ కాదు అన్నాడు. అది ఎందుకు? రీజన్ తెలుసు కదా. రోల్స్ థీరమ్ అప్లికబుల్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ క్లోజ్ ఇంటర్వెల్ ఏవి ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఓపెన్ ఇంటర్వెల్ ఏవి ఉండాలి, అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్వల్ ఎఫ్ ఆఫ్ బి ఉండాలి. ఈ 3 కేసెస్లో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్వల్ ఎఫ్ ఆఫ్ బి సజ్ దట్ ఎఫ్ డాష్ ఈజ్వల్ 0 ఉండాలి. ఈ 3 కేసెస్లో ఏది రిజెక్ట్ అయినా అది రోల్స్ థీరమ్ రిజెక్ట్ అయినట్లే. ఓకేనా? చాలా ఈజీగా వెరిఫై చేసేస్తాను చూడండి. ఆప్షన్ సబ్జెక్ట్ చేయడం ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫైన్డ్ కాదు ఎక్కడ కూడా అన్నాడు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమి ఇచ్చాడు? x 1 2 మైనస్ ఎక్స్. వీటిని పాలినామియల్ ఫంక్షన్స్ అంటారు. పాలినామియల్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. అన్ని రియల్ నెంబర్స్కి పాలినామియల్ ఫంక్షన్స్ డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. డిఫైన్డ్ కాదు అన్నాడు, కానీ డిఫైన్డ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అన్నాడు. కంటిన్యూస్కి డిస్కంటిన్యూస్కి డిఫరెన్స్ తెలుసా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే 0కి 1కి మధ్యలో కామన్ పాయింట్ ఏముంది? 1 ఉంది. అంటే 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థమైందా? డైరెక్ట్గా నాట్ డిఫైన్డ్ అనేది రాంగ్. ఎందుకంటే పాలినామియల్ ఫంక్షన్ ఎప్పుడు కూడా అన్ని వాల్యూస్ దగ్గర డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, నా దిస్ వన్ ఐమ్ చెకింగ్ ద కంటిన్యూస్. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను కరెక్టా కాదండి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ఎక్స్ చూడాలి ఫస్ట్. 1 మైనస్ ఏంటంటే లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే ఎఫ్ఎక్స్ ఏం డిఫైన్ అయింది? ఎక్స్గా డిఫైన్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇచ్చాడు.
అంతేనా లెస్ దాన్ 1 అండి ఎఫ్ ఆఫ్ 1 ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ఎక్స్ 1 ప్లస్ అంటే ఇది యూజ్ చేసుకోవాలి ఫంక్షన్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2 మైనస్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 1 పెడితే 2 మైనస్ 1 1 అయిందా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఈజ్ ది సేమ్ యాజ్ 1 ప్లస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయింది కాబట్టి కంటిన్యూస్ అవుతుంది కానీ వాడు ఏమి ఇచ్చాడు నాట్ కంటిన్యూస్ ఇచ్చాడు అంటే ఇది కూడా కరెక్ట్ కాదు ఇంకా థర్డ్ ఆప్షన్ చూద్దాం ఎఫ్ ఆఫ్ జీరో డైరెక్ట్గా పెట్టండి ఎఫ్ ఆఫ్ జీరోకి ఇది ఫంక్షన్ కదా చూస్ చేసుకోవాలి ఎఫ్ ఆఫ్ జీరో పెడితే జీరో అయింది ఎస్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ చూద్దాం ఎఫ్ ఆఫ్ జీరో అయింది ఎఫ్ ఆఫ్ 2 చెక్ చేయండి ఎఫ్ ఆఫ్ 2 అంటే ఈ ఫంక్షన్ చూస్ చేసుకోవాలి 2 మైనస్ 2 కూడా జీరో అయింది ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 2 వచ్చింది మనకి కానీ వాడు ఏమి ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 2 అన్నాడు అంటే ఇది కూడా కరెక్ట్ కాదు అంటే ఫైనల్గా ఏది కరెక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ డిఫరెన్షియబుల్ ఈజ్ కరెక్ట్ ఓకేనా ఇక మీరు రఫ్గా చెక్ చేసుకోండి నాట్ డిఫరెన్షియబుల్ అని డెరివేటివ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేస్తే 1 అయింది దీన్ని డెరివేటివ్ చేస్తే -1 అవుతుంది 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 కదా కాబట్టి ఇట్స్ నాట్ డిఫరెన్షియబుల్ చెక్ చేయని అవసరం లేదు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి 4th ఆప్షన్ పికప్ చేసుకోవాలి కానీ మీకు ఎలా చేయాలి అనడానికి నేను చెప్తున్నాను డెరివేటివ్ చేయండి రెండు కూడా ఈక్వల్ కాదు కాబట్టి నాట్ డిఫరెన్షియబుల్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ రైట్ చూడండి సేమ్ మోడల్ ఇదే షిఫ్ట్ 1లో అంటే సేమ్ మోడల్ అంటే ఇది సేమ్ క్వశ్చన్ కాదు ఇదేమో వెరిఫికేషన్ అడిగాడు ఇక్కడ సి వాల్యూ అడిగాడు ఇది 4th ఆగస్టు షిఫ్ట్ 1లో ఇచ్చిన టీఎస్ఎం సెట్లో క్వశ్చన్ if the function f of x is equal so and so satisfy all the conditions of Rolle's theorem satisfy అవుతుంది అన్నాడు ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు -3 to 0 ఇచ్చాడు అంటే ఏ వాల్యూ -3 ఇచ్చాడు బి వాల్యూ 0 ఇచ్చాడు దెన్ రూట్ ఆఫ్ f dash x is equal 0 మనం f dash c తీసుకుంటాం కదా c బదులు x అన్నాడు x వాల్యూ కనుక్కోవడం అంతే చాలా ఈజీ చూడండి అంటే ఏం చేయాలి ఇక్కడ రోల్స్ థియరం అన్నాడు కాబట్టి మనం బ్లైండ్గా f dash x 0కి వెళ్ళిపోవాలి f dash x అంటే ఫస్ట్ f dash x చేద్దాం ఇదే ఫామ్లో ఉంది 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా UVW తెలుసా UVW రూల్ ఎఫ్ డాష్ ఎక్స్ UVW రూల్ అంటే సపోజ్ UV ఇంటూ చేశారు అనుకోండి అంటే x ఇంటూ x ప్లస్ 3 ఇంటూ W డెరివేటివ్ చేయాలి అంటే e⁻x-2 డెరివేటివ్ e⁻−x/2 ఇంటూ -1/2 రాయాలి గుర్తుందా డెరివేటివ్ UVW రూల్ అంటాం అలాగే ప్లస్ UV ఇంటూ W డాష్ డెరివేటివ్ అయిపోయింది నౌ VW ఇంటూ V డాష్ చేద్దాం VW అంటే x ప్లస్ 3 ఇంటూ e⁻−x/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x1 ప్లస్ ఆర్డర్ ఏమి ఇంపార్టెంట్ కాదు 2 ఫంక్షన్స్ డెరివేటివ్ తీసుకొని 2 ఫంక్షన్స్ ఇంటూ చేసి థర్డ్ ఫంక్షన్ డెరివేటివ్ తీసుకోవాలి అలా 3 ఫంక్షన్స్ని ఫోకస్ చేయాలి నెక్స్ట్ మనము ఈ రెండు చేసాం ఇప్పుడు x ఇంటూ e⁻x-2 x ఇంటూ e⁻−x/2 ఇంటూ x ప్లస్ 3 డెరివేటివ్ 1 ఓకేనా నో ఎఫ్ డాష్ x ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకుంటాం కాబట్టి వాట్ ఈజ్ 0 ఇవన్నిటిలో మీరు అబ్జర్వ్ చేయండి e⁻−x/2 ఇక్కడ ఉంది ఇక్కడ e⁻−x/2 కామన్ తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ కూడా మినిమం చేయాలి మీరు అది మనకి ఆబ్జెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ e⁻−x/2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది x ఆఫ్ x ప్లస్ 3 విత్ -1/2 అంటే x ఆఫ్ x ప్లస్ 3/2 అంతేనా నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూద్దాం ప్లస్ x ప్లస్ 3 థర్డ్ టర్మ్ ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ e⁻x-x/2 అని పట్టించుకోదు ఈ ఫంక్షన్ ఒకటి సింప్లిఫై చేయండి బై ద LCM 2 ఈజ్ LCM x ఇంటూ x x² -x² -3x LCM 2 కాబట్టి 2x ఇక్కడ వస్తుంది 2x ప్లస్ 2 3 6 ప్లస్ ఇక్కడ కూడా 2x ఈజ్ ఈక్వల్స్ టు 0 దిస్ ఈజ్ -x² -3x ప్లస్ 2x ప్లస్ 2x 4x మైనస్ 3x అంటే ప్లస్ x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంకా మైనస్ కూడా కామన్ తీసుకుంటే x² - x ప్లస్ x² - x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మీకు x వాల్యూ -2 1 3 1 వస్తుంది -2 1 3 1 చెక్ చేసుకోండి ఫ్యాక్టరైజేషన్ x వాల్యూస్ -2 1 3 1 వస్తుంది x వాల్యూ -2 3 మనకు కావాల్సింది ఏంటి f dash x 0 అంటే x వాల్యూ కదా అడిగాడు దెన్ ద ఫంక్షన్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ x దెన్ ద రూట్ అంటే x వాల్యూ అడిగాడు ఏది ఫాలో అవుతుంది రోల్స్ థియరం ఫాలో అవుతుంది ఆ వాల్యూ ఎందులో ఉండాలి మనకి ఇచ్చిన ఓపెన్ ఇంటర్వెల్లో ఉండాలి ఇది ఎంత ఇచ్చాడు వాల్యూస్ -3 to 0 -3 to 0లో 3 ఉంటుందా ఎస్ 3 ఈజ్ నాట్ అవైలబుల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు -2 విచ్ ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -3 to 0 therefore that clearly third option is correct one
కానీ ఇక్కడ కూడా సి బదులు ఎక్స్ వాల్యూ అడిగాడు అంతే. ఓకేనా. ఇలా కొన్ని క్వశ్చన్స్ నేను చేశాను. లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థియరం ఎలా అప్లై చేస్తాము, రోల్స్ థియరం ఎలా అప్లై చేస్తాము, వెరిఫికేషన్ ఎలా చేయాలి ఓకే అనేది కొన్ని క్వశ్చన్స్ చేశాను. కొన్ని ట్రై చేయండి మీరు, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ చేయడం కష్టము. కాన్సెప్ట్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, స్టేట్మెంట్ ఏంటి ఇంపార్టెంట్, దాని ప్రకారం క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే, దీస్ ఆర్ దిస్ వేరియస్ క్వశ్చన్స్ వాట్ ఐ డిడ్. ట్రై టు ఫాలో ఇట్ అండ్ ట్రై టు ఫాలో ద స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ దిస్ టాపిక్. స్టేట్మెంట్స్ ఆర్ 2 స్టేట్మెంట్స్, సింపుల్ స్టేట్మెంట్స్. అందులో ఒక థర్డ్ 2 స్టేట్మెంట్స్ థర్డ్ పాయింట్ డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటనేది మీరు నేర్చుకుంటే చాలా ఈజీ ఈ చాప్టర్ మీరు చేయడం. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఐ హోప్స్ ఐ ఫాలోడ్ ఇట్ వెల్. Do the practice more and more questions. So if you make sure enjoy this video, please like, share and subscribe. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.